హలో అండ్ వెల్కమ్ టు డ్యూయల్ ట్యూటర్స్ తెలుగు. సో ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ కి సంబంధించిన ఏపీ ఎపిసోడ్ 2025 లో అడిగిన పీవైక్యూస్ అయితే 10 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేసాం. సో రిమైనింగ్ 10 క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో అయితే సాల్వ్ చేద్దాం. సో సింపుల్ ట్రిక్స్ తో ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో అయితే చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు డిస్కషన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకి అటామిక్ స్ట్రక్చర్ నుంచి ఇక్కడ లిస్ట్ అవుట్ చేసిన సిలబస్ అయితే ఉంది. ఈ సిలబస్ నుంచి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను మనకి ఏ టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ అండర్లైన్ చేసిన టాపిక్స్ నుంచి అయితే మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ప్రీవియస్ 10 క్వశ్చన్స్ లో మనం కవర్ చేసిన టాపిక్స్ వచ్చేసి నేచర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, పార్టికల్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ అండ్ రేడియస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్ అండ్ హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. సో వీటి నుంచి ఆ 10 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. తర్వాత ఈ 10 క్వశ్చన్స్ లో మనకి ఇన్వాల్వ్ అయిన టాపిక్స్ ఏంటంటే క్వాంటమ్ నెంబర్స్ ఉంది అండ్ ఎనర్జీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ అలాగే లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఏవి కరెక్టో చూద్దాం. ద ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇన్ ఇట్స్ గ్రౌండ్ స్టేట్ ఇస్ -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్. ఎస్, మనకి స్టేట్మెంట్ 1 వచ్చేసి కరెక్ట్. ఎందుకంటే ఇది మనకి ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లో లైన్స్ లో ఉంది, మనకి బోర్స్ పాస్టులేట్స్ లో ఇదైతే ఇచ్చారు. సో ఇది వచ్చేసి కరెక్ట్. సో ఇది ఎలక్ట్రాన్ వోల్ట్ లో అయితే మనకి -13.6, అదే మనం జోల్స్ లో అయితే 2.18 ఇంటూ 10⁻−18 జోల్స్ అయితే ఉంటుంది. సో స్టేట్మెంట్ 1 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూద్దాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ బోర్స్ మోడల్ ద రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇస్ 158.7 పికోమీటర్. సో ప్రీవియస్ వీడియోలో అయితే మనం రేడియస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. సో మరి రేడియస్ ఫార్ములా ఏంటో చెప్పండి. సో ఫార్ములా వచ్చేసి ఏంటి మనకి R=R0n²/z కదా. n అంటేనేమో ఆర్బిట్ నెంబర్, z వచ్చేసి అటామిక్ నెంబర్, R0 వచ్చేసి కాన్స్టెంట్. సో ఇక్కడ ఏమన్నాడు, ఆన్ ద బేసిస్ ఆఫ్ బోర్స్ మోడల్ రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ అన్నాడు. సో థర్డ్ ఆర్బిట్ అంటే n=3 కదా. R0 ఆఫ్ 3² అంటే ఏంటి 9, z వచ్చేసి 1 అవుతుంది ఎందుకంటే హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 కాబట్టి. సో 9 R0 అయితే వచ్చింది. R0 వాల్యూ ఏంటి 52.9 కదా. సో 9 ఇంటూ 52.9 మనకి 5 9s ఎంత 45, అంటే 450 కంటే ఇది గ్రేటర్ ఉండాలి. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి 158, అంటే మనకి స్టేట్మెంట్ 2 వచ్చేసి తప్పిచ్చాడు. సో స్టేట్మెంట్ 2 వచ్చేసి ఇన్కరెక్ట్. సో ఇప్పుడు ఆప్షన్స్ లో చూసుకుంటే స్టేట్మెంట్ 2 ఎన్ని ఆప్షన్స్ లో ఉంది, డి లో ఉంది, సి లో ఉంది, అలాగే ఏ లో అయితే ఉంది. సో రిమైనింగ్ ఆప్షన్ ఏంటి ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో ఇలా కొన్ని క్వశ్చన్స్ లో ఏంటంటే ఇలా సగం సాల్వ్ చేసి మనం ఆప్షన్స్ చూసి ఆన్సర్ అయితే పెట్టేయచ్చు. సో రిమైనింగ్ ఆప్షన్ కూడా ఎందుకు కరెక్టో చూద్దాం. The order of radius of the first orbit of hydrogen, helium, lithium and beryllium is H greater than helium greater than lithium greater than beryllium. So రేడియస్ అన్నాడు. సో రేడియస్ ఫార్ములా అయితే ఇది కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు జెడ్ ఉంది, అంటే దేని జెడ్ అయితే లెస్ ఉంటుందో దాని ఆర్ అయితే ఎక్కువ ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి ఏంటి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ నెంబర్ లో ఉంది కదా, అంటే మనకి ఆర్ వచ్చేసి డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉంటుంది. సో అందుకే హెచ్ గ్రేటర్ దన్ హెచ్ఈ గ్రేటర్ దన్ లిథియం గ్రేటర్ దన్ బెరిలియం. సో ఈ స్టేట్మెంట్ అయితే మనకి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద వేవ్ నెంబర్ ఆఫ్ ది first line n2 equals to 3 in Balmer series of hydrogen is nu1 centimeter inverse, and the wave number in centimeter inverse of the second line n2 equals to 4 in Balmer series of helium ion is what అని అయితే అడిగాడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వేవ్ నెంబర్ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయ్యి అయితే ఉంది. సో ఇది లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ రిలేటెడ్ క్వశ్చన్. అసలు ఈ స్పెక్ట్రమ్ అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాం ఫస్ట్. సో మనకి ఇట్లా ఆర్బిట్స్ అయితే ఉంటాయి. ఓకే, సో ఇది గ్రౌండ్ స్టేట్ అనుకుందాం. n=0, n=1, n=2, n=3 అండ్ n=4. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆటమ్స్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సపోజ్ ఎలక్ట్రాన్ మనకి గ్రౌండ్ స్టేట్ లో ఉంది. ఈ ఎలక్ట్రాన్ కొంచెం ఎనర్జీ అబ్జర్వ్ చేసుకొని సపోజ్ 0 to సంథింగ్ 3కి వెళ్ళింది అనుకోండి. ఇక్కడ ఏంటంటే సర్టెన్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంది, అంటే ఆ సర్టెన్ ఎనర్జీకి మనకి సర్టెన్ ఎనర్జీ ఏంటి ఇక్కడ ఒక టైప్ ఆఫ్ రేడియేషన్. సో ఆ రేడియేషన్ కి మనకి సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, వేవ్ లెంత్ ఉంటుంది, వేవ్ నెంబర్ ఉంటుంది. సో దాని బేస్డ్ మనకి ఫార్ములాస్ అయితే ఉన్నాయి. సేమ్ అలాగే ఇట్లా ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుని ఒక దగ్గరికి వెళ్తుంది. సో ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అది మనం n1 లేదా ni అంటే ni అని అయితే అంటాం, అది n ఇనిషియల్. ఎక్కడైతే ఎండ్ అవుతుందో దాన్ని n2 అంటాం, దాన్ని n ఫైనల్ అని కూడా అంటాం. సో ఇక్కడ క్వశ్చన్ లో ఏమన్నాడు, వేవ్ నెంబర్ ఆఫ్ ఫస్ట్ లైన్ n2 = 3 ఇన్ బామర్ సిరీస్ ఆఫ్ హైడ్రోజన్ అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే మనకి
బామర్ సిరీస్ నుంచి మనకి N3కి ఒక లైన్ అయితే పాస్ అయింది. అంటే ఇది సర్టెన్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంది కదా! సో, ఆ ఎనర్జీకి కరెస్పాండింగ్‌గా మనకి వేవ్ నెంబర్ ఎంత అనేది క్వెషన్‌లో అడుగుతున్నాడు. ఆ వేవ్ నెంబర్ వచ్చేసి μ1 సెంటీమీటర్ ఇన్వర్స్ అని అయితే ఇచ్చాడు. సేమ్ అదే విధంగా ఇదొచ్చేసి మనకి హైడ్రోజన్ యాటమ్‌కి అన్నాడు. అదే విధంగా హీలియం యాటమ్. సో, హీలియం యాటమ్‌లో గూడా మనకేమంటున్నాడు ఇక్కడ బామర్ సిరీస్ నుంచి n ఈక్వల్స్ టు 4కెళ్ళినప్పుడు. సో, ఇక్కడ నుంచి మనం 4కెళ్ళినప్పుడు ఇక్కడ కూడా సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటది. దానికి కరెస్పాండింగ్ వేవ్ నెంబర్ అయితే ఉంటుంది కదా! సో, దీనికి కరెస్పాండింగ్‌గా వేవ్ నెంబర్ ఏమవుతుంది అనేదైతే క్వెషన్ ఇక్కడ. సో, మనకేం తెలియాలి మనకి? వేవ్ నెంబర్ ఫార్ములా తెలియాలి. సో, వేవ్ నెంబర్ ఫార్ములా చూసుకున్నట్టయితే వేవ్ నెంబర్ మనం మ్యూ బార్‌తో డినోట్ చేస్తాం. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు RZ² ఆఫ్ 1/N1² మైనస్ 1/N2² వచ్చేసి మనకి ఫార్ములా. సో, ఇక్కడ మనకి 2 కేసెస్ ఇచ్చారు. హైడ్రోజన్‌కి ఇచ్చారు, హీలియంకి ఇచ్చారు. సో, హైడ్రోజన్‌ది, హీలియంది ఏమిచ్చారో రాసుకుందాం. సో, హైడ్రోజన్‌కి ఏమిచ్చారు? N2 ఈక్వల్స్ టు 3 ఇచ్చారు. అండ్ N1 ఈక్వల్స్ టు 2 ఇచ్చారు. సో, వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పాను కదా! n equals to 0, n equals to 1, n equals to 2, n equals to 3, n equals to 4 and n equals to 5. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏవైతే లైన్స్ n2కి రిటర్న్ అవుతున్నాయో వాటిని మనం బామర్ సిరీస్ అంటాం. ఏవైతే లైన్స్ లైమన్ సిరీస్కి n1కి వస్తున్నాయో వాటిని మనం లైమన్ సిరీస్ అనేది అంటాం. ఏవైతే లైన్స్ n3కి రిటర్న్ అవుతున్నాయో వాటిని మనం పాస్టన్ సిరీస్ అనేది అంటాం. ఏవైతే లైన్స్ n4కి వస్తున్నాయో అవి వచ్చేసి మనం బ్రాకెట్ అంటాం. అండ్ ఏవైతే 5కి వస్తున్నాయో అవి వచ్చేసి పీ ఫండ్ అని అయితే అంటాం మనం. సో ఇక్కడ మనకి బామర్ అని ఇచ్చాడు కాబట్టి మనకి n వచ్చేసి 2 అవుతుంది. సో n1 ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ హీలియం కేసులో చూసుకుంటే ఏమన్నాడు? n2 ఈక్వల్స్ టు 4 అన్నాడు. అండ్ ఇక్కడ కూడా బామర్ అన్నాడు. సో n1 ఈక్వల్స్ టు 2 అయితే అవుతుంది మనకి. సో ఇక్కడ z ఈక్వల్స్ టు ఏంటి? 1, ఇక్కడ z ఈక్వల్స్ టు 2 అవుతుంది. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో న్యూ హెచ్ వచ్చేసి నేను హైడ్రోజన్కి డినోట్ చేస్తున్నాను. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు r వచ్చేసి మనకి ఇక్కడ రిడ్బర్గ్ కాన్స్టెంట్. సో z వచ్చేసి 1/n1 ఏంటి మనకి 2 స్క్వేర్ అంటే ఏంటి 4. సో 1/4 మైనస్ n2 3. సో 3 స్క్వేర్ వచ్చేసి 9. సో 1/9. సో దీన్ని మనం ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ మనకి 36 వస్తుంది. ఇక్కడ 9 - 4 అయితే వస్తుంది. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు r ఆఫ్ 5/36. సో ఇది వచ్చేసి మనకి హైడ్రోజన్. నెక్స్ట్ మనం హీలియం అయితే కనుక్కుందాం. హీలియం వచ్చేసి ఏంటి? r, z ఏంటి 2 కదా. సో 4 ఆఫ్ 1/n1 ఏంటి 2 స్క్వేర్ ఏంటి 4 మైనస్ 1/n2 ఏంటి 4 స్క్వేర్ వచ్చేసి మనకి 16. సో దీని ఎల్సిఎం తీసుకుంటే మనకి 4r ఆఫ్ ఎల్సిఎం వచ్చేసి 16 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి 4 - 3. సో ఇది వచ్చేసి మనకి 4r ఇంటూ 3/16 అవుతుంది. సో 4 1 4 4 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 3r/4 అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం మనకి ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే మనం హీలియం యొక్క వేవ్ నెంబర్ వచ్చేసి హైడ్రోజన్ దాంతో రిలేట్ అయి ఉంది. సో దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. అండ్ దీన్ని వచ్చేసి మనం ఈక్వేషన్ 2 అని అయితే అనుకుందాం. సో ఇప్పుడు ఈక్వేషన్ 1/2 చేద్దాం. సో 1/2 చేస్తే మనకి మ్యూ హెచ్ఈ బై మ్యూ హెచ్ ఈక్వల్స్ టు మ్యూ హెచ్ఈ ఎంత వచ్చింది 3r/4. సో 3r/4 డివైడెడ్ బై మనకి మ్యూ హెచ్ ఎంత వచ్చింది 5r/36. సో 5r/36. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు r అయితే మనకి క్యాన్సిల్ అయిపోతుందిగా. సో 3/4 ఇంటూ ఇది పైనకి వెళ్తే 36/5 అయితే అవుతుంది. సో 4 1 4 9 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 27/5. సో మనకి మ్యూ హెచ్ఈ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ బార్ హెచ్ఈ ఈక్వల్స్ టు 27/5 ఇంటూ మ్యూ బార్ ఇన్ హెచ్. సో 27/5 మ్యూ బార్ హెచ్ 27/5 మ్యూ బార్ హెచ్. సో మీరు ఆప్షన్ స్టిక్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఎందుకంటే మనకి దీనికి రివర్స్ రేషియో మనకి ఆన్సర్లో పక్కాగా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద వేవ్ లెంత్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్ ఆఫ్ బామర్ సిరీస్ ఆఫ్ హీలియం అయాన్ అన్నాడు. సో మనకి ఇక్కడ వేవ్ లెంత్ అడిగాడు, వేవ్ నెంబర్ అడగలేదు. సో వేవ్ లెంత్కి వేవ్ నెంబర్కి రిలేషన్ ఉంది. అదేంటంటే వేవ్ నెంబర్ ఈక్వల్స్ టు 1/λ అనే రిలేషన్ అయితే ఉంది. సో మనకి వేవ్ నెంబర్ ఫార్ములా తెలుసు కదా. అదేంటి మనకి RZ² ఆఫ్ 1/n1² మైనస్ 1/n2² కదా. సో
దీని ద్వారా మనం లాంబ్డా ఏమని రాసుకోవచ్చు, లాంబ్డా ఈక్వల్స్ టు 1/μ బార్. సో లాంబ్డాకి ఫార్ములా ఏమవుతుంది అప్పుడు, లాంబ్డా ఈక్వల్స్ టు 1/rz² ఆఫ్ 1/n1 స్క్వేర్ మైనస్ 1/n2 స్క్వేర్ అయితే అవుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్లో మనకి n1 n2 ఏమి ఇచ్చారో చూద్దాం అండ్ z ఏమి ఇచ్చారో చూద్దాం. ఇక్కడ మనకి హీలియం అయాన్ అన్నాడు, సో మనకి z ఈక్వల్స్ టు 2 అవుతుంది కదా. నెక్స్ట్ బామర్ సిరీస్ అన్నాడు, సో n1 వచ్చేసి మనకి 2 అవుతుంది, n2 వచ్చేసి యాస్టిస్ n ఉంచుకుందాం ఎందుకంటే మనకి ఆప్షన్స్ లో కూడా n ఉంది కాబట్టి. సో n2 వచ్చేసి n అయితే తీసుకుందాం. సో ఈ వాల్యూస్ ఈ ఫార్ములాలో నేనైతే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో అప్పుడు మనకి ఏమవుతుంది, లాంబ్డా ఈక్వల్స్ టు 1/r, z వచ్చేసి 2 కదా, సో 2 స్క్వేర్ వచ్చేసి 4 ఆఫ్ 1/n1 స్క్వేర్ ఏంటి 2 కదా, సో దీన్ని 2 స్క్వేర్ అని రాసుకుంటున్నాను. 2 స్క్వేర్ బై 1/2 స్క్వేర్ మైనస్ 1/n స్క్వేర్. సో ఇదేమవుతుంది, లాంబ్డా ఈక్వల్స్ టు 1/4r ఆఫ్, దీని ఎల్సిఎం ఏమవుతుంది 4n స్క్వేర్ అయితే అవుతుంది, అండ్ ఇది వచ్చేసి న్యూమరేటర్లో n స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అయితే అవుతుంది. సో దీన్ని మనం ఫర్దర్గా సాల్వ్ చేస్తే లాంబ్డా ఈక్వల్స్ టు 1/4r ఆఫ్ n స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ఉంది కదా, అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, మనం a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని అయితే రాసుకోవచ్చు. సో n మైనస్ 2 ఇంటూ n ప్లస్ 2 బై మనకి 4n స్క్వేర్ అయితే వచ్చింది. సో ఇక్కడ 4 అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ n స్క్వేర్ వచ్చేసి న్యూమరేటర్కి వెళ్తుంది. సో n స్క్వేర్ బై r ఆఫ్ n మైనస్ 2 ఇంటూ n ప్లస్ 2 వచ్చేసి మన ఆన్సర్ అయితే అవుతుంది. సో n స్క్వేర్ బై r ఆఫ్ n మైనస్ 2 ఇంటూ n ప్లస్ 2. సో ఆప్షన్ A is our correct answer. The energy of second Bohr orbit of hydrogen atom is minus 3.4 electron volt. Then the energy of fourth Bohr orbit of helium ion is what అని అయితే అడిగాడు. సో మనకి ఇక్కడ ఎనర్జీ ఫార్ములా అనేది తెలియాలి. సో ఎనర్జీ ఫార్ములా E ఈక్వల్స్ టు E నాట్ z² బై n స్క్వేర్ అయితే మనకి ఫార్ములా అయితే ఉంది. సో ఇక్కడ ఈ నాట్ వాల్యూ వచ్చేసి అది ఒకవేళ ఎలక్ట్రాన్ వోల్ట్లో ఉంటే అది మనకి మైనస్ 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ అవుతుంది. ఒకవేళ మనకి జోల్స్లో కావాలంటే అది 2.18 ఇంటూ 10⁻−18 జోల్స్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ హైడ్రోజన్కి చూసుకుంటే ఏమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్, హైడ్రోజన్ అండ్ హీలియం. సో హైడ్రోజన్కి ఏమన్నాడు, సెకండ్ ఆర్బిట్ అంటే n ఈక్వల్స్ టు 2. సో n ఈక్వల్స్ టు 2కి కరెస్పాండింగ్గా EH ఈక్వల్స్ టు -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్ అయితే ఇచ్చాడు. దెన్ ఎనర్జీ ఆఫ్ ఫోర్త్ ఆర్బిట్, సో n ఈక్వల్స్ టు 4 ఆఫ్ హీలియం అయాన్కి మనకి ఎనర్జీ ఏమవుతుందని అయితే అన్నాడు. సో ఈ ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు E నాట్ ఇంటూ z² ఎంత 1 కదా, 1/n స్క్వేర్ ఎంత 2 స్క్వేర్, సో 4. సో మనకి ఇక్కడ నుంచి E నాట్ ఈక్వల్స్ టు 4 ఇంటూ -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ హీలియంకి అప్లై చేద్దాం. హీలియంకి అప్లై చేస్తే మనకి He ఈక్వల్స్ టు ఏమవుతుంది, E నాట్ z² ఎంత, z వచ్చేసి 2 కదా, సో z² వచ్చేసి 4 బై n ఎంత 4, సో 4 స్క్వేర్ వచ్చేసి 16, 4 1s 4 4s. సో He ఈక్వల్స్ టు మనకి ఏమొచ్చింది, E నాట్ బై 4 అయితే వచ్చింది. సో ఇక్కడ మనకి E నాట్ ఏమొచ్చింది 4 ఇంటూ -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్, దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఇది 4 ఇంటూ -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్ డివైడెడ్ బై 4 క్యాన్సిల్. సో మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసి -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ద వేవ్ లెంత్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ ఫర్ హీలియం అయాన్ ఇస్ 100 నానోమీటర్ అన్నాడు. ద వేవ్ లెంత్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఫర్ ద సేమ్ ట్రాన్సిషన్ ఇస్ వాట్ అన్నాడు. సో మనకి వేవ్ లెంత్ ఫార్ములా ఏంటి, లాంబ్డా ఈక్వల్స్ టు ఇంతమంది సాల్వ్ చేసినప్పుడు చూసాంగా RZ² ఆఫ్ 1/n1 స్క్వేర్ మైనస్ 1/n2 స్క్వేర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సేమ్ ట్రాన్సిషన్కి వేవ్ లెంత్ ఏమవుతుంది అన్నాడు. అంటే ట్రాన్సిషన్ సేమ్ అంటే ఈ వాల్యూ వచ్చేసి మనకి కాన్స్టెంట్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఈ R అండ్ ఈ 1/n1 స్క్వేర్ మైనస్ 1/n2 స్క్వేర్ వచ్చేసి కాన్స్టెంట్ అవుతుంది. అంటే ఇక్కడ లాంబ్డా దేనికి ప్రపోర్షనల్ అవుతుంది, లాంబ్డా ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/z² అవుతుంది. సో మనం ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు, లాంబ్డా హీలియం బై లాంబ్డా హైడ్రోజన్ ఈక్వల్స్ టు Z హైడ్రోజన్ స్క్వేర్ బై Z హీలియం స్క్వేర్ అని అయితే రాసుకోవచ్చు కదా.
సో ఇక్కడ నుంచి మనం ఏం కనుక్కోవాలి, లాంబ్డా హెచ్ అయితే కనుక్కోవాలి. సో మనం లాంబ్డా హెచ్ని సబ్జెక్ట్ చేసుకుంటే లాంబ్డా హెచ్ ఈక్వల్స్ టు జెడ్ హెచ్ఈ స్క్వేర్ బై జెడ్ స్క్వేర్ హెచ్ ఇంటూ లాంబ్డా హెచ్ఈ అని అయితే రాసుకోవచ్చు కదా. సో దీనిలో మనం వాల్యూస్ అయితే సబ్స్టిట్యూట్ చేద్దాం. సో జెడ్ అటామిక్ నెంబర్ ఆఫ్ హీలియం ఏంటి 2 స్క్వేర్ అంటే ఏంటి 4, ఇది వచ్చేసి బై 1 ఇంటూ మనకి లాంబ్డా హెచ్ఈ ఎంత ఇచ్చాడు, వేవ్ లెంత్ ఆఫ్ పర్టికులర్ ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ ఫర్ హీలియం అయాన్ ఇస్ 100 నానోమీటర్. సో మనకి లాంబ్డా హెచ్ఈ ఈక్వల్స్ టు 100 నానోమీటర్స్ అయితే ఇచ్చాడు కదా. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో 100 నానోమీటర్స్, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 400 నానోమీటర్స్ అయితే వచ్చింది. కానీ ఏమన్నాడు, ఇక్కడ యాంగ్స్ట్రామ్స్ లో కావాలని అడిగాడు. సో నానోమీటర్స్ ని యాంగ్స్ట్రామ్స్ లో కన్వర్ట్ చేస్తే సో మనకి నానోమీటర్ అంటే ఏంటి 10⁻⁹ మీటర్, అంటే లాంబ్డా హెచ్ ఈక్వల్స్ టు 400 ఇంటూ 10⁻⁹ నానోమీటర్. యాంగ్స్ట్రామ్ అంటే ఏంటి, మనకి 10⁻⁻10 కావాలి. అంటే ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇంటూ 10 డివైడెడ్ బై 10 చేస్తాం. అప్పుడు ఇది 4000 ఇంటూ 10⁻⁻10 మీటర్ అవుతుంది. సో 10⁻⁻10 మీటర్ అంటే ఏంటి, యాంగ్స్ట్రామ్. సో ఇది వచ్చేసి మనకి 4000 యాంగ్స్ట్రామ్ అయితే అవుతుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ద de Broglie wavelength of an electron in third Bohr orbit of hydrogen atom is what అని అన్నాడు. సో de Broglie wavelength of an electron in the third Bohr orbit of hydrogen atom. సో ఇక్కడ చూసుకుంటే మనకి 2 కాన్సెప్ట్స్ మిక్స్ చేసి క్వశ్చన్ అడిగాడు. ఒకటి వచ్చేసి డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్ ఒకటి, అండ్ ఇంకోటి వచ్చేసి మనకి బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఈ 2 కాన్సెప్ట్స్ మిక్స్ చేసి క్వశ్చన్ అడిగాడు. సో మనకి de Broglie wavelength ఈక్వేషన్ ఏంటి, లాంబ్డా ఈక్వల్స్ టు h/p కదా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు h/mv. ఓకే, కానీ మనకి ఇక్కడ మొమెంటం గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అది ఇస్తేనే కదా మనం లాంబ్డా కనుక్కోవచ్చు. కానీ మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, థర్డ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ అన్నాడు. సో మనకి n వాల్యూ ఇచ్చాడు, n ఈక్వల్స్ టు 3. అంటే మనం ఈ లాంబ్డా ఈక్వేషన్ లో ఎటు చేసి n ఇంట్రడ్యూస్ చేస్తేనే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో అది ఇంట్రడ్యూస్ చేయడానికి మనం సెకండ్ పాస్టులేట్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ యూజ్ చేస్తున్నాం. ఆ పాస్టులేట్ ప్రకారం మనకి ఈ ఈక్వేషన్ అయితే ఉంటుంది. అదేంటంటే MVR ఈక్వల్స్ టు NH/2π అనే ఈక్వేషన్ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే మనకి ఎలక్ట్రాన్ వచ్చేసి సర్క్యులర్ మోషన్ లో ఉంటుంది కదా, అంటే దానికి యాంగులర్ మూమెంటం అయితే ఉంటుంది. సో ఆ యాంగులర్ మూమెంటం వచ్చేసి మనకి మల్టిపుల్ ఆఫ్ h/2π ఉంటుంది అని ఆ పాస్టులేట్ అయితే చెప్తుంది. సో ఇక్కడ నుంచి సో ఈ ఈక్వేషన్ నుంచి మనం హెచ్ ఏం రాసుకోవచ్చు, హెచ్ ఈక్వల్స్ టు 2π MVR బై n అయితే రాసుకోవచ్చు కదా. సో దీన్ని మనం దీన్ని మనం లాంబ్డా ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు మనకి ఇది ఏమవుతుంది, సో హెచ్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2π MVR బై n MV. సో MV అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ నుంచి లాంబ్డా ఈక్వల్స్ టు 2πR బై n అయితే వచ్చింది కదా. సో 2πR బై n అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి R అంటే ఏంటి, మనకి R0 n²/z కదా, అది కూడా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో లాంబ్డా ఈక్వల్స్ టు 2πR0 n²/z ఇంటూ n. సో మనం దేనికి అనుకుంటున్నాం, హైడ్రోజన్ ఆటమ్ కి. ఆర్బిట్ నెంబర్ ఎంత 3. సో ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో లాంబ్డా ఈక్వల్స్ టు 2πR0 వాల్యూ ఎంత 52.9. సో 52.9 ఇంటూ n వాల్యూ ఎంత 3 స్క్వేర్ ఎంత 9 డివైడెడ్ బై z ఎంత 1, n ఎంత 3. సో 3 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో లాంబ్డా ఈక్వల్స్ టు 3 ఇంటూ 2 6π ఇంటూ 52.9 picometer. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్, which of the following sets of quantum numbers is not possible for the electron? సో క్వాంటమ్ నెంబర్స్ వచ్చేసి మనకి ఒక ఎలక్ట్రాన్ ని డిఫైన్ చేస్తుంది. ఎలా అంటే అది ఏ షెల్ లో ఉంది, దాని షేప్ ఏంటి, దాని ఓరియంటేషన్ ఏంటి, అండ్ దాని స్పిన్ ఏంటి, సో వీటి గురించి చెప్తుంది. సో క్వాంటమ్ నెంబర్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. ఈ ఇచ్చిన కాంబినేషన్ లో ఏ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ అసలు వ్యాలిడ్ కాదో చూద్దాం. సో ఇక్కడ n ఈక్వల్స్ టు 3 అండ్ ఇది వచ్చేసి L. సో n ఈక్వల్స్ టు 3 అండ్ L ఈక్వల్స్ టు 1 ఇచ్చాడు. అంటే ఇది ఏంటి, సో ఇక్కడ నేను క్వాంటమ్ నెంబర్స్ చెప్తాను. n L కదా. సో మనకి s ఆర్బిటాల్ చూసుకున్నట్టయితే L వాల్యూ 0 ఉంటుంది అండ్ p ఆర్బిటాల్ యొక్క వాల్యూ 1 ఉంటుంది అండ్
ఎస్పిడి, డి వాల్యూ వచ్చేసి 2 ఉంటుంది, ఎఫ్ వచ్చేసి 3 అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఎన్ వాల్యూ 3 అన్నాడు, ఎల్ వాల్యూ 1 అన్నాడు, అంటే ఇదేమవుతుంది మనకి 3p అయితే ఉంటుంది. సో 3p ఆర్బిటాల్ మనకి పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ n ఈక్వల్స్ టు 4, ఎల్ ఈక్వల్స్ టు 0 అన్నాడు, అంటే 4s అవుతుంది కదా. సో 4s కూడా మనకి పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3 అని ఇచ్చాడు, అంటే 3 L కి కరెస్పాండింగ్ 3 అంటే మనకి F ఆర్బిటల్, సో 3F. సో మనకి 3F అనే ఆర్బిటల్ లేదు, అంటే ఈ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ వచ్చేసి నాట్ పాసిబుల్ ఫర్ అన్ ఎలక్ట్రాన్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. స్టెప్ ఇన్ అన్ ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ Z25, the number of electrons with n plus L value equal to 3 and 4 are x and y respectively, then x plus y is what అన్నాడు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ అవసరం. క్వాంటమ్ నెంబర్స్ తెలియాలి నీకు, అలాగే నీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా తెలియాలి. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుందాం. సో Z25 యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకున్నట్టయితే మనకి 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 అండ్ 3d5. సో మీరు కనుక ఇలా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం రాలేదంటే మీరు మాయిలెస్ చార్ట్ అయితే యూజ్ చేయొచ్చు. అది తెలుసు కదా మనకి ఏంటి 1s, 2s, 2p, 3s, 3p, 3d, 4s, 4p, 4d. సో ఇలా అయితే ఉంటుంది కదా. సో మనం ఇలా అయితే మ్యాచ్ చేస్తాం కదా, ఇలా మ్యాచ్ చేసి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయితే రాస్తాం కదా. సో దీన్ని చూస్ చేసైనా మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయితే రాయండి. సో ఇప్పుడు వీటికి ఈ ప్రతి ఆర్బిటాల్కి n ప్లస్ ఎల్ వాల్యూ ఏమొస్తుందో చూద్దాం. సో ఈ ఫస్ట్ దానికి చూసుకున్నట్టయితే n ఈక్వల్స్ టు 1, ఎస్ ఆర్బిటల్ కాబట్టి ఎల్ వాల్యూ 0 అవుతుంది. అలాగే ఇక్కడ n ఈక్వల్స్ టు 2, మళ్ళీ ఎస్ ఆర్బిటల్ కాబట్టి ఎల్ వాల్యూ 0. ఇక్కడ వచ్చేసి n ఈక్వల్స్ టు 2, p ఆర్బిటల్ కాబట్టి ఎల్ వాల్యూ 1. ఇక్కడ వచ్చేసి n ఈక్వల్స్ టు 3, ఎల్ వాల్యూ వచ్చేసి 0 ఎందుకంటే ఎస్ ఆర్బిటల్ మళ్ళీ. అండ్ ఇక్కడ వచ్చేసి n ఈక్వల్స్ టు 3, ఎల్ ఈక్వల్స్ టు 1, p ఆర్బిటల్ కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి n ఈక్వల్స్ టు 4 అండ్ ఎల్ ఈక్వల్స్ టు 0 ఎందుకంటే ఇక్కడ కూడా ఎస్ ఆర్బిటల్ కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి n ఈక్వల్స్ టు 3 అండ్ ఎల్ ఈక్వల్స్ టు 2. సో ఇక్కడ n ప్లస్ ఎల్ వాల్యూ 1 వచ్చింది, ఇక్కడ n ప్లస్ ఎల్ వాల్యూ 2 వచ్చింది, ఇక్కడ వచ్చేసి 3 వచ్చింది, ఇక్కడ కూడా 3 వచ్చింది, ఇక్కడ వచ్చేసి 4 వచ్చింది మనకి, ఇక్కడ వచ్చేసి 4 అండ్ ఇక్కడ వచ్చేసి 5 వచ్చింది. సో మనకి n ప్లస్ ఎల్ వాల్యూ 3 వచ్చింది. సో ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఈ కేసులో మనకి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 3s2లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో మనకి x ఈక్వల్స్ 10 వచ్చాయి, 6 ప్లస్ 2 అంటే మనకి ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సిమిలర్లీ ఇక్కడ చూసుకున్నట్టయితే 3p6, సో ఇక్కడ 4 వచ్చింది కదా మనకి, ఏంటి n ప్లస్ ఎల్ వాల్యూ. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి 6 ఎలక్ట్రాన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 4s2, సో ఇక్కడ s ఆర్బిటల్ 2 ఎలక్ట్రాన్స్ కదా ఉన్నాయి, సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్. సో ఇది వచ్చేసి ఏంటి మనకి n ప్లస్ ఎల్ వాల్యూ 4 కరస్పాండింగ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ y కదా. సో y ఈక్వల్స్ టు ఎంత వచ్చాయి 6 ప్లస్ 2, సో 8 ఎలక్ట్రాన్స్. సో మనకి ఏం అడిగాడు క్వశ్చన్లో x ప్లస్ y అయితే కనుక్కోవాలి. సో x ప్లస్ y ఈక్వల్స్ టు 8 ప్లస్ 8, ఇది వచ్చేసి మనకి 16 అయితే అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. క్వశ్చన్ the number of electrons with magnetic quantum number ml equals to 0 in the elements with atomic numbers z equals to 24 and z equals to 29 are respectively what అని అడిగాడు. సో ఇక్కడ క్వశ్చన్లో ఏంటంటే మనకి 2 ఎలిమెంట్స్ అయితే ఇచ్చాడు. సో ఆ 2 ఎలిమెంట్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్కి ఎంఎల్ వాల్యూ 0 ఉంటుందని అడిగాడు. సో ఇక్కడ ఎంఎల్ అంటే ఏంటి మనకి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఇది దేని గురించి చెప్తుంది, ఓరియంటేషన్ గురించి అయితే చెప్తుంది. సో ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చిన ఎలిమెంట్స్కి అయితే రాసుకుందాం. సో ఇక్కడ ఈ 2 ఎలిమెంట్స్ స్పెసిఫిక్గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ 2 ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎక్సెప్షన్ ఉంది కాబట్టి ఈ 2 ఎలిమెంట్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు కేర్ఫుల్గా అయితే ఉండాలి. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయితే రాసుకుందాం. సో జెడ్ ఈక్వల్స్ టు 24 అంటే ఇది ఏం ఎలిమెంట్ మనకి క్రోమియం. సో క్రోమియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1, 3d5. సో స్టెబిలిటీ పర్పస్ కోసం ఇక్కడ 4s2, 3d4 రావాలి యాక్చువల్గా. ఇన్స్టెడ్ మనకి 4s1, 3d5 అయితే వస్తుంది. సిమిలర్లీ మనం z ఈక్వల్స్ టు 29, ఏం ఎలిమెంట్ మనకి ఇది కాపర్. సో కాపర్కి చూసుకున్నట్టయితే 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1 అండ్ 3d10. ఇది వచ్చేసి దీని కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం, ఎంఎల్ వాల్యూ 0 ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉందో కనుక్కోవాలి. సో ఇక్కడ మనం ఎస్పిడి ఆర్బిటాల్స్కి ఎంఎల్ వాల్యూస్ ఎలా వస్తాయో చూద్దాం.
ఎస్ అయితే 0 ఉంటుంది అండ్ పిది ఎంఎల్ వాల్యూ. సో మనకి ఎంఎల్ వాల్యూస్ రేంజ్ వచ్చేసి -L to L. సో పికి ఎల్ వాల్యూ ఏంటి 1 కదా, ఇక్కడ ఎల్ వాల్యూ వచ్చేసి 0 కదా, అండ్ ఇక్కడ దీని ఎల్ వాల్యూ వచ్చేసి 2 అంటే ఇది -1 0 1 అయితే వస్తుంది. నెక్స్ట్ డికి చూసుకున్నట్టయితే -2 to 2 అంటే -2 -1 0 1 2 అయితే వస్తుంది. అంటే ఇక్కడ ఆల్ 3 ఆర్బిటాల్స్ లో మనకి ఎంఎల్ వాల్యూ 0 కరెస్పాండింగ్ ఒక ఆర్బిటాల్ అయితే ఉంది. సో అంటే ఇక్కడ ఒక 1 ఆర్బిటాల్ ఉంది, ఇక్కడ ఒక 1 ఆర్బిటాల్ ఉంది, ఇక్కడ ఒక 1 ఆర్బిటాల్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది, అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే ఇవి ఫిల్డ్ ఆర్బిటాల్స్. సో ఫిల్డ్ ఆర్బిటాల్స్ కాబట్టి ఒక్క ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ కదా. సో 1 2 3 4 5. సో 5 into 2 ఇక్కడ నుంచి మనకి 10 ఎలక్ట్రాన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే 4s1 ఆర్బిటాల్లో ఒకటే ఎలక్ట్రాన్ ఉంది. సో ఇక్కడ 1 మాత్రమే ఉంది. ఇక్కడ 3d5లో చూసుకుంటే మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 3d5లో చూసుకుంటే మనకి ఇక్కడ కూడా 3d5. సో మనం ఎలా ఫిల్ చేస్తాం, హున్స్ రూల్ ప్రకారం ఫస్ట్ సింగిల్ గానే ఫిల్ చేస్తాం కదా, 1 2 3 4 5. సో ఎంఎల్ ఈక్వల్స్ టు 0 కరెస్పాండింగ్ ఆర్బిటాల్లో మనకి ఒకటే ఎలక్ట్రాన్ ఉంది. సో ఇక్కడ కూడా ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. సో 10 + 1 + 1. సో ఇది వచ్చేసి మనకి 12 ఎలక్ట్రాన్స్. సో మనకి క్రోమియంలో అయితే 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో మనకి 2 ఆప్షన్స్లో 12 ఉన్నాయి. నెక్స్ట్ కాపర్ది కూడా చూద్దాం. సో కాపర్ది చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇవి ఫుల్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ కాబట్టి 2 2. సో ఇక్కడ కూడా 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ కూడా 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ కూడా 2, అండ్ ఇక్కడ వచ్చేసి 1 ఎలక్ట్రాన్, అండ్ ఇది ఫుల్లీ ఫిల్డ్. ఓకే, ఫుల్లీ ఫిల్డ్ కాబట్టి ఆ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా 2. సో 6 into 2 12 + 1 13. సో ఇక్కడ వచ్చేసి 13. సో 12, 13 వచ్చేసి మన ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, ద టోటల్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాసిబుల్ ఇన్ 3D 6D 5s and 4f ఆర్బిటల్స్ విత్ ఎంఎల్ వాల్యూ -2 అనేది అన్నాడు. సో ఇచ్చిన ఆర్బిటల్స్ రాసుకుందాం. 3D 6D 5s and 4f. సో దీని ఎల్ వాల్యూ ఎంత, 2. దీని ఎల్ వాల్యూ కూడా 2. దీని ఎల్ వాల్యూ 0. దీని ఎల్ వాల్యూ వచ్చేసి మనకి 3 అవుతుంది. సో మనకి ఎంఎల్ రేంజ్ ఏమవుతుంది, -L to L కదా. సో ఇక్కడ -2 1 1 0 1 2 అయితే వస్తుంది. ఇక్కడ కూడా మనకి -2 1 0 1 2 అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఓన్లీ 0 ఉంటుంది, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి -3 -2 -1 0 1 2 3. ఇక్కడ మనకి ఏం కావాలి, ఎంఎల్కి కరెస్పాండింగ్ ఎంఎల్ వాల్యూ ఈక్వల్స్ టు -2 కరెస్పాండింగ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో కావాలి. సో ఇక్కడ మనకి -2 ఉంది. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి, ఇక్కడ మనకి -2 ఉంది. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా -2 రిలేటెడ్ ఒక ఆర్బిటాల్ ఉంది. సో ఇక్కడ కూడా 2 ఎలక్ట్రాన్స్. సో టోటల్ ఎన్ని 6 ఎలక్ట్రాన్స్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. సో ఈ సెషన్తో అయితే మనం 2025 అటామిక్ స్ట్రక్చర్ అన్ని PYQs అయితే సాల్వ్ చేసాం. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము వాటికి రెస్పాండ్ అవుతాం. సో మీకు కనుక ఇది యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. కీప్ ఫోకస్డ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.